G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏదైతే గనక సోషల్ మీడియాలో కావచ్చు అండ్ యూట్యూబ్లో మీ చాలా డిబేట్స్ కూడా చూసాం. ఈ సాయిబాబా గారి గురించి జరుగుతున్న డిబేట్స్లో ముఖ్యంగా హిందువులైనటువంటి మీలో మీకే ఒక వ్యతిరేకత భయంకరంగా వచ్చేస్తున్నాయి. కొన్ని కామెంట్స్లో కూడా నేను చదివినట్లయితే అది ఏదైనా కానివ్వండి, మీరు చెప్పింది రైట్ అయి ఉండొచ్చు, కానీ మొదటి నుంచి మేము ఆచరిస్తున్నవంటి మేము పూజిస్తున్నవంటి బాబా గారు దేవుడు కాకపోయినా మేము ఆయన పూజించుకుంటూ వస్తున్నాం కాబట్టి మేము ఆ రకంగానే వెళ్తాను. చాలామంది హిందువులు మీ పట్ల సంబంధించిన కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మీకు ఎప్పుడు అనిపించలేదా, అరే ఏంటి నా హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళే నాకు వ్యతిరేకులు అయ్యారు, నేను వెళ్తున్న వే రైట్ ఆర్ రాంగ్ అనిపించలేదా మీకు? ముందుగా G7 ప్రేక్షకులకి నమస్కారం. రవి గారు, మీరు అడిగిన క్వశ్చన్లో నాకు ఒకటి అర్థమైంది. అంటే ఇక్కడ సాయిబాబా భక్తులను కూడా మీరు హిందువులుగా కలిపేసుకున్నారు. ఇక్కడ మాకు వాళ్ళకి వచ్చిన చిన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వాళ్ళని సాయి భక్తులు అంటున్నాం, వాళ్ళని హిందువులు అనట్లా. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళు నిజంగా మాలాంటి హిందువులే అయ్యుంటే గనక, ఇప్పుడు సాయిబాబా గురించి మేమేదో ఒక ప్రశ్న లేవనెత్తాం కాబట్టి మా మీద కేసులు పెట్టారు కదా, మరి ఇదే సాయి భక్తులు మరి హిందూ మహిళలందరినీ కూడా మల్లెపూలు పెట్టుకున్న ప్రతి ఆడది బజారుదే అని మాట్లాడిన పాస్టర్ మీద ఎందుకు స్పందించాలా? హిందూ దేవుళ్ళ మీద చెప్తాను. హిందూ దేవుళ్ళ మీద నానా రకాల విమర్శలు చేస్తున్న బైర్ నరేష్ లాంటి వాడి మీద కావచ్చు, కత్తి మహేష్ లాంటి మీద కావచ్చు, కత్తి పద్మారావు లాంటి వాడి మీద కావచ్చు, ఈ షిరిడి సాయి భక్తులు కావచ్చు, షిరిడి సాయి సంస్థానం వాళ్ళు కావచ్చు, ఎందుకని కేసులు పెట్టట్లా? మా మీద చూపించిన ఉత్సాహం వాళ్ళ మీద ఎందుకు చూపించలా? ఎందుకంటే వాళ్ళకి హిందుత్వం అనేది ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఇక్కడ ఫస్ట్ పాలసీస్ చూసుకుంటే కనుక, ఫస్ట్ ప్రిన్సిపల్స్ చూసుకుంటే కనుక, మాకు హిందుత్వం అనేది ఫస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ, అంతకు మించి మాకు ఏదీ లేదు. కానీ వాళ్ళు దేవుడు అనుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ప్రయారిటీ, ధర్మం ప్రయారిటీ కాదు. సో ఈ నేరో లైన్ మీరు మర్చిపోయారు. అందుకని వాళ్ళు పెట్టిన కేసెస్ని ఎక్కువ సీరియస్గా తీసుకుంటున్నారు, మేము సీరియస్గా తీసుకోవట్లా. ఎందుకంటే వాళ్ళు సాయి భక్తులు అని చెప్పుకుంటున్నారు కాబట్టి సాటి హిందువుల మీద కేసు పెడుతున్నారు. అయితే ఇక్కడ సాయిబాబాని హిందువే అనుకుని నమ్ముతూ షిరిడి సాయి సంస్థానికి డబ్బులు ఇస్తున్న హిందువులు ఉన్నారు చూడండి, వాళ్ళు ఆలోచించాలి. వీళ్ళు ఎంతో భక్తితో బాబాని హిందూ దేవుడు అనుకుని వీళ్ళు గుళ్ళల్లో డబ్బులు వేస్తుంటే, ఆ డబ్బులు తేరగా తిన్నది కాకుండా ఆ తిన్న డబ్బులతోటి సాటి హిందువుల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు వీళ్ళంతా కూడా. రైట్, ఇప్పుడు హిందువులు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు షిరిడి దాకా కూడా వెళ్ళవసలేదు సార్. హైదరాబాద్లో దిల్షుక్ నగర్లో సాయిబాబా టెంపుల్ దగ్గరికి ప్రతిరోజు కొన్ని వేల మంది హిందువులు వస్తూనే ఉంటారు. కాబట్టి ఈ రోజు మీరు టాపిక్ రేస్ చేసేదాకా వారికి తెలియదు హిందువులు ఎవరిని పాటిస్తారు. శివశక్తి కరుణాకర్ సుగుణా గారిని, సో మీలాంటి లలిత్ కుమార్ గారిని వీళ్ళు ఫాలో చేస్తారు. మీరే సాయిబాబా గారు దేవుడు కాదు, హిందువుల మనకి సాయిబాబా గారికి ఎటువంటి సంబంధం లేదు, హిందూ దేవుళ్ళు ఆయన కూడా ఒకడు కాదనే సరికల్లా జనాలకి ఒక క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఇది ఒక పెద్ద చర్చగా మారిపోయింది. ఎందుకంటే ఒక ముస్లిం సోదరుడు వచ్చి ఈ విషయం చెప్పట్లేదు, ఒక క్రైస్తవులు వచ్చి చెప్పట్లేదు. హిందూ ధర్మాన్ని గురించి బోధిస్తూ మంచి మాటలు చెప్తున్నారు, మీరే ఇలా అంటున్నారు. అలాగా జ్ఞానం లేని వారికి, ఇది ప్రశ్నగా మారిన వారికి మీ యొక్క సమాధానం, సూటి సమాధానం ఏమిటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది హిందువునైనా నేను మాత్రమే చెప్తున్నాను అనేది తప్పండి. ఆల్రెడీ ముస్లిం బ్రదర్ సిరాజ్ గారు కూడా ఈ టాపిక్ మీద మాట్లాడారు, బ్రదర్ షఫీ గారు కూడా ఈ టాపిక్ మీద మాట్లాడారు. సాయిబాబా ఒక ఫకీరు, సాయిబాబా ఒక ఆఫ్ఘనిస్తాన్ ముస్లిము అన్న విషయం వాళ్ళు చెప్పారు. రెండోది, సాయిబాబా విషయంలో నేనే ఎందుకు మాట్లాడుతున్నాను, సాటి హిందువుల మీద ఎందుకు కన్ఫ్యూజన్ రెచ్చగొడుతున్నాను అని చెప్పేసి మీరు అంటున్నారు. షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ నుంచి ఏ రోజైనా హిందువులందరికీ కూడా ఈ అర్చకత్వం ట్రైనింగ్ ఎప్పుడైనా పెట్టారా? పౌరోహిత్యం శిక్షణ ఎప్పుడైనా పెట్టారా? పెట్టలా. కానీ ఈ షిరిడి సాయి ఆలయాల్లో కూర్చోబెట్టి ఆడవాళ్ళందరికీ నమాజులు నేర్పిస్తూ, ముస్లిమ్స్ని తీసుకొచ్చి, ముస్లిం మత పెద్దల్ని తీసుకొచ్చి నమాజులు నేర్పిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి ఎందుకు జరుగుతుందండి? బాబా ఆలయం హిందూ ఆలయం అయితే నమాజ్లు ఎందుకు నేర్పిస్తున్నారు? అలాగే భజన చేపిస్తావా ఒక ముస్లాన్ని కూర్చొని, జగతికి అల్లా మూలమని, అల్లాకు తను బానిసని అని చెప్పేసి చెప్పిస్తున్నాడు. ఇప్పుడు అల్లాకు బానిస అంటే నేను అల్లాకి బానిసత్వం చేయను, నేను అల్లాకి గులాంగిరి చేయను, ఎందుకంటే నేను ముస్లింని కాదు కదా. మరి అల్లాకి గులాంగిరి చేసేది ఎవరు, అల్లాకి బానిసత్వం చేసేది ఎవరు అంటే ఇస్లాంని నమ్మేవాళ్ళు. ఇస్లాంని నమ్ముతున్నాడు కాబట్టే సాయిబాబా అల్లాకు తను బానిసనని అని చెప్పుకున్నాడు. అలాగే అల్లా మాలిక్ అని తను బతుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాడు. మరి ఆ వ్యక్తిని ముస్లిం అనకపోతే నేను ఇంకేమంటా? పోనీ అడుగుతురు, కానీ నేను చెప్పే వర్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అడగొచ్చండి. అలాగే ఈ సాయిబాబా ముస్లిం అని నేను అంటున్నానని చాలామంది పిసికేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి సాయిబాబా అసలు ఇస్లాంకి సంబంధం లేదు, సాయిబాబా అనే అతను ఫక్త్ హిందువు, కట్ట
కట్టర్ హిందువు, అసలు సాయిబాబా వేరే మతాలను ఎంకరేజ్ చేయలేదు అని వాళ్ళని చెప్పమనండి. అది కాదు అనుకుంటే కనుక సాయిబాబా షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ అనేది ఇది హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయింది, కావాలంటే చూసుకోండి, మమ్మల్ని కాదంటానికి మీరెవరు అని చెప్పమనండి. ఒప్పుకుంటాం, సింపుల్ డీల్. యా G7 మీడియా నెట్వర్క్ మీ డిజిటల్ మీడియా భాగస్వామి.